హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మయిని. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అన్ని పండుగలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ రాఖీ పండుగ అనేసరికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండకుంటుండే. ఎందుకంటారా, నాకంటూ అన్న తమ్ముళ్ళు ఎవరు లేరనమాట. అంటే అన్న తమ్ముళ్ళు ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళంటూ నాకంటూ లేరు. అందరూ రాఖీ కట్టించుకోవడానికి ఊర్లలోకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు నేను ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. మా ఇంటి దగ్గర గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం దగ్గర ఏడ్చుకుంటూ కూర్చుంటే, ఎందుకు ఏడుస్తున్నావు బెట్ట అని మా అమ్మ అడిగితే, అందరికీ అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదమ్మా, మాకే లేరు అని అంటే, అట్లా ఏం అనుకోవద్దు, మేము ఉన్నాం కదా మీకు అని మా అమ్మ ధైర్యం చెప్పేదన్నమాట. కానీ రాఖీ అంటే రక్షలాగా, అట్లని మాకెవరు రక్ష లేరనుకోకండి. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టుగా మా ముగ్గురు అక్క చెల్లెలకు నేనే రక్ష. అందుకే వాళ్ళు నాకు రాఖీ కట్టేసి వెళ్ళారు. మా ముగ్గురు అక్క చెల్లెలకనే కాదు, ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ ముందు నేనే ఉంటాను. ఎందుకంటారా, అన్న తమ్ముడు లేని బాధ ఎట్లుంటుందో నాకే తెలుసు. చాలా సిచ్యువేషన్స్లలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే ఇంట్లో ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే ఆడపిల్లలకు చాలా ప్రొటెక్షన్లా ఉంటుంది అనమాట. అలాంటిది మా ఇంట్లో మేము నలుగురు మా అక్క చెల్లెలమే, మాకంటూ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేకుండే. కాబట్టి బాధపడుతుంటుంది నేనైతే. కానీ నేను చాలా గట్టిగా నమ్మినాను, మగవాళ్ళే ఉండాలా, మనది మనం ప్రొటెక్షన్ చేసుకోలేమా అని. ఆ టైంలోనే నేను బాగా ఆలోచించి, కాదు, గుండె ధైర్యం పెద్దది, మగవాళ్ళకి గుండె ధైర్యం ఉంటుందా, ఆడవాళ్ళకి ఎందుకు ఉండదని నా ధైర్యాన్ని చాలా పెద్దగా చేసుకొని ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేసినాను. నా ధైర్యం ఎంత ఉంటుంది అంటారా, అది నేను చెప్పలేను. టైంని బట్టి ధైర్యంని ఉపయోగించుకుంటాను. అట్లని నా వల్ల ఇప్పటివరకు నేను ఎవ్వరికి హాని చేయలేను, చెయ్యను కూడా. ఎందుకంటారా, ఒకరికి మనం కీడు తలపెడితే ఖచ్చితంగా అది మనకు రిటర్న్ వస్తుంది. కాబట్టి మనకు వీలైనంత మటుకు నలుగురికి మంచి చేయడం తప్ప చెడు మాత్రం చేయొద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మనం చేసింది మన చుట్టూ ఉన్న వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత మందికి మంచి చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.